వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే బాగా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అసలు ఈ వీక్లో ఏం జరిగింది, నెక్స్ట్ వీక్ అప్డేట్స్ ఏంది, ఒకసారి వీక్లీ రౌండప్ స్టాక్ మార్కెట్ మీద అయిద్దాం. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ పైన అనాలిసిస్ చేయడానికి రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఓవరాల్గా ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అనేది బాగా దెబ్బతిన్నది, అంటే కూల్ అయిందని చెప్తున్నారు. అండ్ ప్లస్ టెస్లా ఇండియాలో ఎంటర్ అయింది అండ్ పావల్ స్పెక్యులేషన్ ఒకటి నడుస్తుంది. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఇన్ఫ్లేషన్ గురించి ఒకసారి చెప్పండి సార్, ఏం జరుగుతుంది ప్రజెంట్? మనం ఇండియా వైజ్ చూసుకుంటే ఎట్లా జూన్లో 2.1% అయితే కూల్ అయిందని చెప్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఇన్ఫ్లేషన్ గురించి ముఖ్యంగా? సో మనకి మేజర్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ని అయితే బాగానే ఇంపాక్ట్ చేసింది. గతంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడానికి గల కారణం కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఆ దాదాపుగా 10.5% వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి కంప్లీట్గా డౌన్ సైడ్ స్లైడ్ అవ్వడం అనేది ఒక రకంగా మంచి విషయమే. సో దాంతో పాటుగా మనకి ఈ స్టేబుల్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కూల్ అవ్వడం అనేది మంచిదా, అది అంటే అది మనకు డేంజరా, ఓకేనా? సో టూ మచ్ 2% కంటే కిందకి రావడం అనేది మార్కెట్లో కంఫర్ట్ జోన్ అయితే కాదు. డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సో 2% అండ్ అబౌవ్ 4% అండ్ బిలో ఉన్నంత వరకు కూడా దాన్ని ఆర్బీఐ కంఫర్ట్ జోన్ అని అంటారు. సో 2 to 4% వరకు పెద్ద ఎత్తున సమస్యలు ఉండవు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ అబౌవ్ 2%, అప్పుడు మార్కెట్లో డిస్ఇన్ఫ్లేషన్ ప్యాటర్న్లోకి వెళ్తుందని చెప్పేసి పరిగణిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి జపాన్ లాంటి కంట్రీస్లో కేవలం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ నియర్ టు జీరో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే అసలు ఎటువంటి ఇన్ఫ్లేషన్ కూడా లేకపోవటం. ఎప్పుడైనా కానీ ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్లో మోడరేట్గా మెయింటైన్ అవుతూ ఉండాలి. అది ఎంత మోడరేషన్లో ఉండాలి అనేది ఆ కంట్రీకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ నిర్ణయిస్తూ ఉంటాయి. అదే యూఎస్కి సంబంధించి కంఫర్ట్ జోన్ బిలో 2%గా ఉంటే ఇండియాకి వచ్చేసరికి 2 to 4% అనేది కంఫర్ట్ జోన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి హియర్ అండ్ దేర్ ఆ బార్డర్లోనే ఉన్నాము. దాని గురించి పెద్ద ఎత్తున కంగారు పడాల్సింది ఏం లేదు. మనకి అగైన్ ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ కొంత పెరుగుతుంది. దాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తారు. అవసరమైతే కొంత లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసి మార్కెట్లోకి. అండ్ దాంతోపాటుగా మనకి ఫెస్టివ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి కొంత స్పెండింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి సహజంగా నెక్స్ట్ సీజన్లో కొంతవరకు ఇన్ఫ్లేషన్ పెంచేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. అంటే పెరుగుతుంది, బయింగ్ సహజంగా పెరుగుతున్నప్పుడు. సో బిలో 2% ఈజ్ నాట్ సేఫ్, అబౌవ్ 2% ఉండాలి ఎప్పుడైనా కానీ. ఓకే, అంటే ఇది స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? అండ్ ఇన్ఫ్లేషన్ మీరు అన్నట్టు తగ్గితే అంటే కన్జ్యూమర్ అంటే కస్టమర్స్కి కొంచెం యూజ్ అంటే మనకు అంటే వినియోగదారులకు కొంచెం బెటరే అని అంటున్నారు. వినియోగదారులకు బెటర్ అని అంటే మనకి బయింగ్ ఏవైతే వస్తువులు చేస్తూ ఉంటాం, కొనే వస్తువుల యొక్క ప్రైజెస్ అనేవి ఎక్కువగా పెరగవు. కానీ కంట్రీ యొక్క ఎకానమీ ముందరికి వెళ్ళాలి అని అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇన్ఫ్లేషన్ లేకుండా ఉండడానికి ఈవెన్ ఎదిగిన దేశాలు కూడా ప్రయత్నించవు. ఈవెన్ జపాన్ లాంటి దేశాలు కూడా ఈవెన్ వాళ్ళు ఎప్పుడు 1978 టైంకే 5 trillion ఎకానమీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎదగలేకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర ఎటువంటి ఎదుగుదలేదు. ఇన్ఫ్లేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్రోత్. ఇన్ఫ్లేషన్ అనేది కేవలం అదొక బ్యాడ్ థింగ్ ఏం కాదు. జస్ట్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా లాగా అదొక మోతాదికి మించి ఉండకూడదు, మోతాదికి తగ్గి కూడా ఉండకూడదు. అది ఉండాల్సిన లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ ఎంత అంటే 2 to 4% అనేది మన ఇండియన్ లిమిట్లో ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల మేజర్గా జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? మనకి గతంలో ఈ ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్స్ వాటి అన్నింటిలో కూడా రెవెన్యూ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మార్జిన్స్ అనేవి డిక్లైన్ అయినాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పర్టికులర్గా ఫుడ్ సెగ్మెంట్లో కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఈ మార్జిన్ అనేది కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో. అండ్ దానికి తోడు ఇప్పుడు పర్టికులర్గా మనకి ఈ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వటం వల్ల జనాల దగ్గర కొద్దిగా డబ్బులు మిగిలే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ప్రజల దగ్గర డబ్బుల్ని మెయింటైన్ చేసేందుకు ఆల్రెడీ అటు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకొని వచ్చింది. అండ్ దాంతోపాటుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్ మన ఇన్కమ్ ట్యాక్స్ కట్స్కి సంబంధించి కూడా కొన్ని రివిజన్స్ చేసుకుంటూ వచ్చారు. హియర్ అండ్ దేర్ మనకు 9 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేశారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా బయింగ్ కెపాసిటీ మార్కెట్లోకి రాలేదు. సహజంగా బయింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు హవెవర్ మనకి ఆ డబ్బులు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి, ఫెస్టివ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి అది స్టేబుల్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అయింది కాబట్టి కంపెనీస్కి అంటే పర్టికులర్గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నెంబర్స్ అనేవి మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బెటర్గా, గైడెన్స్ కూడా బెటర్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 2 to 4% ఈజ్ అ కంఫర్ట్ జోన్. 2 బిలో ఉండకూడదు, 4కి ఎబోవ్ కూడా ఉండకుండా ఉంటే బెటర్ ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ అనేది. సార్ ఇంకోటి అంటే చాలా రోజుల నుంచి ట్రెండింగ్ టాపిక్ అండ్ టెస్లా సార్. టెస్లా అయితే తన ఫస్ట్ మోడల్ని ముంబైలో లాంచ్ చేసింది. షోరూమ్ని అయితే మోడల్ వై కార్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సార్ ఓవరాల్గా ఈ టెస్లా రావడం అనేది మిగతా ఆటోమొబైల్ కంపెనీస్కి అంటే బూస్టప్ ఇస్తుందా మన ఇండియాకి, లేకపోతే మన ఇండియన్ కంపెనీస్ ఏమన్నా డౌన్ అవుతాయా? అంటే మీ ప్రిడిక్షన్ ఏంటి సార్ దీనిపైన?
సో గతంలో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పేసి అన్నారు బాగా. హియర్ అండ్ దేర్ అదొక 10% వరకు తీసుకొస్తామని అన్నారు. వాళ్ళు గనక నిజంగానే దాని 10% ట్యాక్స్లో గనక తీసుకొని వచ్చునుంటే మాత్రం టాటా మోటార్స్ పర్టికులర్గా M&M మహేంద్ర అండ్ మహేంద్ర బాగా ఇబ్బంది పడి ఉండేది. మరి హియర్ అండ్ దేర్ మనకి 100% ట్యాక్స్ అనేది పడటం వల్ల 30 lakhs కార్కి 60 lakhs వరకు కూడా పే చేసినటువంటి కండిషన్ ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉండేటువంటి మన ఇండియన్ మోటార్స్ అయితే పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఏ రోజైతే టెస్లా ఓపెనింగ్ జరిగిందో ఆ రోజు ఇన్ఫాక్ట్ ఇండియన్ ఆటో సెగ్మెంట్ అంతా కూడా పాజిటివ్గా ర్యాలీ అయింది. దాని మీద ఎటువంటి ప్రెషర్ కూడా మార్కెట్లో కనిపించలేదు. దానికి కారణం ప్రైస్ రేంజ్. ఆ ప్రైస్ రేంజ్ 60 lakhs అండ్ అబౌవ్ ఉండటము, దాదాపుగా 100% వరకు కూడా ట్యాక్సెస్ వేయటము, ఇదంతా కూడా ఇండియన్ ఆటోమొబైల్ సెగ్మెంట్ని అయితే కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. గోయింగ్ ఫర్దర్ ఏదన్నా ఆటో సెగ్మెంట్ మీద గనక వాళ్ళు ట్యాక్స్ రిడక్షన్ తీసుకొని వస్తే ఈవీ రిలేటెడ్ అది కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకి ఇప్పుడు ట్రంప్కి పర్టికులర్గా మనకి ఎలాన్ మస్క్కి ఉండేటువంటి రిలేషన్ పెద్ద స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల గోయింగ్ ఫర్దర్ మనకి ఈవీ మీద పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్స్ వచ్చే అవకాశాలు లేవు. సో ఇండియన్ కార్ మేకర్స్కి పెద్ద ఎత్తున ఇండియన్ కార్ మేకర్స్ సమస్య ఉండే అవకాశం లేదు. కాకపోతే ఇన్ పర్టికులర్ టు టాటా మోటార్స్ వాళ్ళు ఎక్కువగా జేఎల్ఆర్ రిలేటెడ్ కార్స్ని యూఎస్కి పంపిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఫ్లాట్ ట్యాక్స్ అనేది అయితే విధించారో దానివల్ల టాటా మోటార్స్లో కొంత ప్రెషర్ ఉండొచ్చు. బట్ M&M పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళకి మేజర్గా మనకి ఇప్పుడు M&M మెజారిటీ ఆఫ్ ది ఈవీ సెగ్మెంట్ వెహికల్స్ని తీసుకొని వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళకి పోటీ పడతారంటే అటువంటి కండిషన్ అయితే లేదు. టాటా మోటార్ సార్, టాటా మోటార్స్కి సంబంధించి లోకల్ ఎటువంటి ఇష్యూ లేదు, కానీ గ్లోబల్గా జేఎల్ఆర్ రిలేటెడ్ సేల్స్ అని ఇంపాక్ట్ అవుతాయి అనేది ఒక కన్సర్న్ కనపడుతుంది. అది కూడా పర్టికులర్గా యూకేలో వాళ్ళకి సంబంధించినటువంటి మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉంది. సో అక్కడి నుంచి వాళ్ళు యూఎస్కి ఎక్కువగా కార్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో దాని మీద వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్లాట్ 25% అనేది కంటిన్యూ చేస్తామంటున్నారు. కాబట్టి దానివల్ల జేఎల్ఆర్ సేల్స్ ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చు. జేఎల్ఆర్ సేల్స్ ఇంపాక్ట్ అవుతా టాటా మోటార్స్ కూడా కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. సో రాదర్ దెన్ టెస్లాకి ఎటువంటి సంబంధం లేదు, కానీ అక్కడ టారిఫ్ రిలేటెడ్ ఎక్కువగా అన్సర్టనిటీస్ ఉంటాయి టాటా మోటార్స్లో. ఓకే సార్, మనం అదే కంటిన్యూ చేసుకుంటాం. అండ్ ట్రంప్ అండ్ పావెల్ స్పెక్యులేషన్ సార్ ఒకటి, అంటే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరికి పడడం లేదు. అంటే పావెల్ని అంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ని తీసేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టయితే వైట్ హౌస్ సోర్సెస్ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ దీని గురించి? అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన దీని ప్రభావం ఉంటుందా? యా, సో బేసిక్గా అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగకపోవటం అనేది అక్కడ బాగా ట్రంప్ను ఫ్రస్ట్రేట్ చేస్తుంది. గతంలో ఎన్నోసారి మిస్టర్ లేట్ అని చెప్పేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఈ నెలలో కూడా మనకు ఒక ఫెడ్ రిలేటెడ్ మీటింగ్ యొక్క అవుట్పుట్ కూడా రావాల్సింది ఉంది. సో ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుందా అని అంటే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. ఫెడ్ చైర్మన్ గారి స్టాండ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ క్లియర్ అవ్వనంత వరకు ఒక ఎస్టిమేషన్ మనకి రాదు. ఆ ఎస్టిమేషన్ రానంత వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడం అనేది యుఎస్ ఎకానమీకి మంచిది కాదు అనేది చెప్పేసి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్కి సంబంధించిన ఒపీనియన్. అట్ ద సేమ్ టైం మనకు ట్రంప్ గారి సైడ్ నుంచి వచ్చేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయకపోవడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి డెట్ బాండ్స్ అన్నీ కూడా రెన్యువల్కి వచ్చాయి. ఇప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్లో కనుక రెన్యువల్ చేసినట్లయితే అది ప్రభుత్వానికి మరింత భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా $36 trillion ఆ డెట్లో ఫిజికల్ డెఫిషియట్లో వాళ్ళు ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నారు. దానికి తోడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీస్ మరింతగా డెట్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి గోయింగ్ ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయాలి అన్న దాని మీద వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కాకపోతే అక్కడ ట్రంప్కి కూడా ఫెడ్ చైర్మన్ అంటే యూఎస్ ప్రెసిడెంట్కి కూడా వైట్ హౌస్కి కూడా ఎటువంటి అధికారం డైరెక్ట్గా ఉండదు. ఐదర్ ఏదో ఒక ఎలిగేషన్ని క్రియేట్ చేసి ఆ ఎలిగేషన్ బేసిస్ మీదనే అక్కడ ఫెడ్ చైర్మన్ని దింపాలి అనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఫెడ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక బడ్జెట్ని అలోకేట్ చేశారు. ఆ బడ్జెట్ని దాటి ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టి మరీ చేస్తున్నారు అనే ఎలిగేషన్స్ని క్రియేట్ చేసి ఆయన అక్కడి నుంచి దింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయట్లేదు కాబట్టి దింపేటువంటి అధికారం ఈవెన్ వైట్ హౌస్కి కూడా లేదు. సార్ అంటే ఒక ప్రెసిడెంట్ని ఎదిరించి, అంటే మన ఇండియాలో ఒక పిఎంని ఎదిరించి అయితే ఏ అధికారి కూడా పనిచేయడం జరగదు. అలాంటిది ఒక యుఎస్ ప్రెసిడెంట్ని ఎదిరించి అంటే ఎలా సార్, ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్? రాజ్యాంగబద్ధమైన పొజిషన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఫెడ్ చైర్మన్కి సంబంధించి దాదాపుగా 2028 వరకు కూడా ఆయనకు అక్కడ ఇంకా పొజిషన్ ఉంది. సో ఆయన తీయటము అనేది ఈవెన్ వైట్ హౌస్కి కూడా దానికి సాధ్యం కాదు. అంటిల్ అన్లెస్ ఏదో ఒక ఎలిగేషన్ ప్రూవ్ అయి ఏదో ఒక తప్పు చేశాడని ప్రూవ్ చేసి తొలగించడం తప్పించి అంతకు మించి ఇంకొక అవకాశం లేదు. ఒకవేళ నిజంగా తీయాలి అని అనుకుని ఉండుంటే ఈ పాటికి ఆయన్ని బయటికి తీసేసి ఉండాలి. ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేకపోయారు. అందుకే రకరకాల ఎలిగేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఫెడ్ హెడ్ క్వార్టర్స్ కి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ అమెరికా అప్పుల్లో ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు డబ్బుల్ని వృధా చేస్తున్నారు. ఇటువంటి ఎలిగేషన్స్ ని క్రియేట్ చేసి ఒక ప్రెషర్ ని క్రియేట్ చేసి ఐదర్ ఆయనకంతటా ఆయన రాజీనామా చేయటమో లేకపోతే ఒక ఎలిగేషన్ ఏదో ఒక దాన్ని ప్రూవ్ చేసి తొలగించడమో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఆయన తొలగించడం సాధ్యం కాదు. సార్ ఇంకోటి మనం ఈ టాపిక్ ఎప్పుడు టచ్ చేయలే, ఐపీఓకి సంబంధించి. అంటే ఐపీఓ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్
ఓవరాల్గా అంటే ప్రీ ఐపీఓ కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్తున్నారు. ప్రీ ఐపీఓ బెటరా, ఇన్వెస్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఐపీఓ మనం యాజ్ ఏ ఇన్వెస్టర్కి ఏం చెప్తారు సార్? ఐపీఓ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? దాంట్లో లాభాలు ఉంటాయా? ఏం చెప్తారు? సో ఐపీఓస్కి సంబంధించి ఎప్పుడు మార్కెట్లో ఒక సేయింగ్ ఉంటుందండి, దిస్ ఈజ్ ఏ ఫార్మాట్ ఆఫ్ మూవింగ్ మనీ ఫ్రమ్ అన్ఇన్ఫార్మ్డ్ పీపుల్ టు ఇన్ఫార్మ్డ్ పీపుల్ అని చెప్పేసి. సో సహజంగా ఒక కంపెనీ ఐపీఓకి వస్తుంది అని అంటే వాళ్ళు ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పి బయటకు వస్తున్నారు. సహజంగా వాళ్ళకు ఉండేటువంటి వాల్యుయేషన్స్తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ని ఇంక్రీజ్ చేసే మార్కెట్లోకి ఐపీఓస్ అన్ని తీసుకొని వస్తూ ఉంటారు. సో ఈ ఐపీఓస్కి సంబంధించి చాలామంది అనుభవాన్ని ఎదుర్కొని ఉండే ఉంటారు. ఒకవేళ నిజంగా ఐపీఓస్లో కనుక కంటిన్యూస్గా బయింగ్ చేస్తూ ఐపీఓస్లో వచ్చేటువంటి రిటర్న్స్ని తీసుకుంటూ మేడలు కార్లు కొన్న వాళ్ళు నాకు తెలిసేది ఇప్పటిదాకా నేనైతే ఎవరిని చూడలేదు. ఏదైతే ఒక ఐపీఓ బాగా బంపర్ లిస్టింగ్ అవుతుందో ఆ ఐపీఓ మనకు రాదు. ఒకవేళ ఏదైనా ఐపీఓ కనుక మనకి అలాట్మెంట్ వచ్చింది అని అంటే ఆ ఐపీఓ బంపర్ లిస్టింగ్ జరగదు. లేదా ఒకవేళ బంపర్ లిస్టింగ్ అయినా కానీ ఇమీడియట్గా అదేదో ప్రైస్ కరెక్షన్, ప్రైస్ ఫైండింగ్ పేరుతోటి మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఐపీఓకి సంబంధించి దానికి సంబంధించిన అండర్లయింగ్ అనేది మనం తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక పేటీఎం లాగా, ఒక హుండై మోటార్స్ లాగా మన ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా పాడవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి ఇంతకుముందు మనకు హుండై మోటార్స్ లాంటి ఐపీఓలు వచ్చాయి. వాళ్ళు వచ్చినటువంటి వాల్యుయేషన్ ఒక మారుతి కంపెనీకి ఉన్నటువంటి వాల్యుయేషన్ తోటి వచ్చారు. నిజంగానే హుండై మార్కెట్ షేర్ మనకు మారుతికి ఉన్నంత ఈక్వలెన్స్ తోటి ఉందా అంటే లేదు. కాకపోతే మారుతి ఆల్రెడీ ఆ వాల్యుయేషన్ ఉంది కాబట్టి మేము కూడా అదే ప్రైస్ ఆఫర్ చేస్తామని చెప్పేసి వచ్చారు. సో బేసిక్గా తర్వాత మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు కోల్పోయారు. ఆ డబ్బులను ఎవరికి వెళ్ళాయి? ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ ఫండింగ్ అయితే డబ్బులు వెళ్ళాయి, కానీ ఇన్వెస్టర్స్ మాత్రం కొంత నష్టపోయారు. ఐపీఓల్లో పెట్టుబడి పెట్టడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఇరుక్కుపోతాము. అదేవిధంగా మీరు ప్రీ ఐపీఓల గురించి కూడా చెప్పారు. ప్రీ ఐపీఓకి సంబంధించి కూడా మనకు కొన్ని కన్సర్న్స్ డెఫినెట్గా ఉంటాయి. అసలు ఆ కంపెనీ లిస్టింగ్లోకి ఎప్పుడు వస్తుంది అదొక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఓయో లాంటి కంపెనీస్ ఉన్నాయి, అవి ఎంత వాలటిలిటీతో మూవ్ అవుతున్నాయి. వాళ్ళు ఎప్పుడో ఐపీఓలోకి వస్తాం, అదిగో వస్తాం, ఇదిగో వస్తాం అని చెప్పేసి రకరకాల ప్రైజెస్లో కొనుక్కొని ఇరుక్కుపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్ఎస్సీలో ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. రిలయన్స్ రీటైల్లో కూడా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. సో బేసిక్గా ప్రీ ఐపీఓకి సంబంధించిన ప్రాబ్లం ఏంటి? దాంట్లో లిక్విడిటీ దొరకదు. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలి అన్నా కానీ మీకు లిక్విడిటీ ఫైండింగ్ అనేది అందులో ఉండదు. కాబట్టి ప్రీ ఐపీఓస్లో మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్ని మీరు అవాయిడ్ చేయాలి అని అంటే ప్రీ ఐపీఓ ఇస్ నాట్ అ సబ్జెక్ట్. పాయింట్ నెంబర్ 1, స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ సబ్జెక్ట్ కాదు. ఓవర్ నైట్ మీరు డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు మీరు ఐపీఓలు కొంటే నేను ఓవర్ నైట్ రిచ్ అయిపోతాను, మేడలు ఓడలు కట్టేస్తాను అంటే ఇక్కడ సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా సాధ్యమేమైనా ఉంటే అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి, నేను కూడా చూస్తాను, తెలుసుకుంటాను ఎట్లా అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా విషయాలు చెప్పారు. సో ఇది రేవంత్ గారు మొత్తం వీక్ సంబంధించి అప్డేట్స్ అయితే ప్రిడిక్ట్ చేశారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.